హలో గాయ్స్, రెడీ అయ్యాం. సైట్ సీయింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేము మళ్ళీ కలుద్దాం. ఎక్కడికి వెళ్తున్నామో. హలో వ్యూవర్స్, గోవాలో అయితే మనం ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా బైక్ ఆర్ కార్ ఆర్ 4-వీలర్ ఏదో ఒకటైతే మనం ఖచ్చితంగా రెంటల్ పర్పస్లో తీసుకోవాలి. 3 డేస్కి ఇంత కార్ అయినా బైక్ అయినా ఉంటుందన్నమాట. మనం ఎన్ని రోజులు స్టే చేయాలనుకున్నామో అన్ని రోజులు బైక్ ఆర్ కార్ తీసుకొని మనమైతే వాటి మీద చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఓన్లీ బైక్ ఒకటే ఇస్తారు, పెట్రోల్ అయితే మనమే పోపించుకొని అయితే తిరగాలి. మేము అందుకే బైక్ కోసం అయితే వచ్చాము. గోవాలో ఎటు తిరగాలన్నా బైక్స్ కావాలి కదా, అలా 3 బైక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకొకటి, ఈ బైక్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనమైతే ఖచ్చితంగా బైక్ ఇవ్వగానే బైక్ మొత్తాన్ని క్లియర్ కట్గా వీడియో అయితే తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా స్కామ్స్ ఉంటాయి. నేను గోవాలో జరిగే స్కామ్స్ అన్నీ ఇంకొక వీడియోలో చేస్తాను. ఇప్పుడు బైక్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం ఎప్పుడు బైక్ తీసుకున్న దాని మీద చిన్న గీతున్నా కూడా వీడియోలో ఏ ఒక్కటి వదలకుండా తీసుకోవాలి, లేకపోతే మటుకు మనమైతే అయిపోవాల్సిందే. మనం రిటర్న్ బైక్ ఇచ్చేటప్పుడు చాలా మనీ అడుగుతారు మన మీద వేసేసి. సో అదే మేమైతే ఇప్పుడు వచ్చి ఫ్లైట్ దిగి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యామన్నమాట. అక్కడ నుంచి కొంచెం లైట్గా వాన వచ్చేటట్టు ఉంది అని మేము రూమ్కి దగ్గరలో అగోడా పోర్ట్ ఉంటుంది. దగ్గరలో అంటే ½ అన్ అవర్ అట్లా పడుతుంది. అగోడా పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట చూడ్డానికి. అది వెళ్ళే టైంలోనే ఈ వీడియో అయితే ఫ్రెష్ అప్ అయ్యి తినేసి అయితే వెళ్తున్నాము మేము. ఆ పోర్ట్ అది మేము ఫస్ట్ ఎందుకు తీసుకున్నామంటే, అది ఒకటి మాకు రూమ్కి దగ్గరలో ఉంటుంది అండ్ చూసేస్తే తొందరగా అయిపోతే సౌత్ గోవా వెళ్ళొచ్చు అని అనుకున్నాము. మేమైతే నార్త్ గోవాలో రూమ్ తీసుకున్నాము. ఇటే అయితే వచ్చాము, ఇక్కడ బీచ్లు బాగుంటాయని. సో ఇదైతే వచ్చేసామన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనం ఈ పోర్ట్ గురించి అయితే తెలుసుకుందాము. దీన్ని పోర్చుగీస్ వారి కోట అని కూడా అంటారు. ఇది అంతకుముందు పోర్చుగీస్ వారు ఉన్నప్పుడు యూరప్ నుంచి ఓడలకైతే ఇది ఒక రిఫరెన్స్ పాయింట్ లాగా పనిచేసేదన్నమాట. ఓడలకి అదనమాట. ఇది ఎందుకంటే ఓడలకి దీనిపైనుంచి చూస్తే సముద్రం మొత్తం కనిపిస్తుంది క్లియర్ కట్గా. సో అగోడా పోర్ట్ చూడడానికి అందరూ కూడా అందుకే వస్తారు. సముద్రం మొత్తాన్ని మనమైతే ఇక్కడ నిలబడి చూడొచ్చు అనమాట. సో అందుకే అనమాట ఇప్పుడు మేము అదే చూద్దామని అయితే వెళ్తున్నాము. ఇది పోర్చుగీస్ వారి కోట్ అనమాట. మేము వచ్చిన టైంలో అయితే ఫుల్ రైనింగ్ ఉంది అండ్ దీనికి టికెట్ కూడా ఉంటుంది. 30 రూపీస్ అలా ఉంటుందన్నమాట టికెట్ తీసుకొని ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము మేము. చూసేయండి. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ఇదే అనమాట. ఇప్పటి వరకు మనం బయట నుంచి లోపలికి వచ్చాం కదా, ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇందులోంచి అయితే లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది ఓన్లీ జస్ట్ ఫొటోస్ దిగడానికి, సముద్రం చూడడానికి. ఇంకా ఇక్కడైతే ఏమీ లేవు, దానికోసమే అయితే వస్తారు అందరూ కూడా. ఇదనమాట. టికెట్స్ అయితే తీసుకొచ్చినవి ఇక్కడ చూపించాలి. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం కదా, ఇదే అనమాట. అండ్ ఇక్కడ కొన్ని అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ కోట గురించి చెప్పడానికి ఉంటాయి. మేమైతే వెళ్తున్నాము.
నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా, అదే అన్నమాట సముద్రం. అలా అలా కొన్ని కొన్ని అయితే వీడియోస్ తీసేసాను. రైనింగ్ పడుతూనే ఉంది, అయినా మేమైతే అట్నే ఉన్నామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫొటోస్ ఉన్నాయి కదా, అందులో ఒక దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చివరి ఫోటో లాస్ట్లో, అక్కడ ఇప్పుడు మనం చూసిన దాన్ని అగోడా పోర్ట్ అంటారు. అండ్ ఇప్పుడు నేను మీకు ఫోటోలో చూపించాను కదా, అది లోయర్ అగోడా పోర్ట్ అనమాట. దీన్ని అలా అని పిలుస్తారు. అండ్ ఈ కనిపించే బీచ్ అయితే సింక్వేరియం బీచ్ అనమాట. ఈ బీచ్ దగ్గరలో లోయర్ అగోడా పోర్ట్ ఉంటుంది. అండ్ వచ్చే రూట్ కూడా నేను వీడియో తీయాల్సింది, కానీ తీయలేదు, కుదరలేదు. ఫుల్ రైనీ ఉంటే టకటక మేము వచ్చేసామన్నమాట. చాలా బాగుంది, బైక్ పార్కింగ్ క్లీన్గా చాలా బాగుంది అనమాట. ఇదంతా సింక్వేరియం బీచ్ అనమాట. దీన్ని మొత్తాన్ని లోయర్ అగోడా పోర్ట్ అంటారు. ఇది ఫోటోషూట్స్కి బాగుంటుంది, ఇంకా సన్ రైజెస్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది. షూట్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. మొత్తం రౌండ్గా ఉండి ఫోటోషూట్స్కి వీడియోస్కి చాలా బాగుంటుంది. సముద్రాన్ని దగ్గరగా ఆస్వాదించాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. చాలా బాగుందన్నమాట ఈ లోయర్ అగోడా పోర్ట్ కూడా. ఇక్కడికి కూడా చాలామంది వస్తారు. అయిపోయిందనమాట. అయిపోయాక మేమైతే ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి, అండ్ మేము తీసుకున్న రూమ్లో అయితే మేము అన్నీ వండుకునేదామనే ప్లాన్తోనైతే అదే రూమ్ బుక్ చేసుకున్నాము. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, రూమ్ కాదు ఇల్లులాగే ఉంటుంది, అట్లీస్ట్ విల్లా ఫ్లాట్ లాగా. సో అది తీసుకొని మా వంట వెజిటేబుల్స్, బియ్యం అన్నీ తెచ్చుకొని మా వంట అయితే మేమే చేసుకుంటున్నాము. అండ్ హోమ్ టూర్ కూడా చూపిస్తాను మా ఇల్లుది. అండ్ నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వండుకొని తినాలి.